శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 20 చాప్టర్లో 52 శ్లోకాల నుంచి వైదికమైన మంత్రాలతో కూడుకుని ఆ పార్థివలింగాన్ని తయారు చేయటం, ఆ మంత్రాలతో పూజ చేసుకోవటం గురించి చెప్పిన తర్వాత మళ్ళీ సులభంగా ఉండటానికి సంక్షిప్త మార్గంలో చెప్పారు. పైగా సాధారణ వాళ్ళకు కూడా సులభంగా ఉండటానికి 8 నామాలతో అవి ఉచ్చరిస్తూ ముందుగా ఓంకారాన్ని పెట్టి చివర నమః అని పెట్టి అది చేసిన తర్వాత ఆ పరమేశ్వరుడికి అంగన్యాస కారణ్యాస ఇవన్నీ కూర్చుని మనం అప్పుడు ఆ పరమేశ్వర రూపాన్ని ధ్యానంలోకి ఆ ధ్యాన శ్లోకాన్ని చెప్పుకోవాలి అని చెప్పారు. ఇక్కడ ఆ ధ్యానం గురించి చెప్తున్నారు విశేషంగా. ధ్యాయే నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావసంతసం రత్నకల్పోజ్వలాంగం పరశుమృగవారాభితి హస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాస్తుతమా మరగణేర్వ్యాఘ్రాకృతిం వాసానం విశ్వాద్యం విశ్వబీజం నిఖిలభయం హరం పంచవక్త్ర త్రినేత్రం. ఇక్కడ ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా ధ్యాన శ్లోకాల్లో చెప్పుకోవాలంటే మొత్తం 4 శ్లోకాలు చెప్పారు. ఇది నిత్యం చదువుకున్నా మంచిది. ఒకసారి మళ్ళీ ఆ 4 శ్లోకాలు చెప్పిన తర్వాత మనం ధ్యానం గురించి చెప్పుకుందాం. విశేషంగా పరమాత్మ రూపాన్ని ఎలా ధ్యానించాలి, ఇవి ధ్యాన శ్లోకాలు. భవాయ భావనాసాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ ఉగ్రనాసాయ శర్వాయ శశిమౌళిని కైలాసపీఠాసన మధ్య సంస్థం భక్తేహ సనందాదిభిరర్చయామానం భక్తార్దితావానలః ప్రమేయ ధ్యాయేదు మాలింగితం విశ్వభూషణం. ధ్యాయే నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నకల్పోజ్వలాంగం పరశుమృగవారాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాస్తుతమా మరగణేర్వ్యాఘ్రాకృతిం వసానం విశ్వాద్యం విశ్వబీజం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రం. ఇవి 4 శ్లోకాలు. అంటే ఆ పరమేశ్వరుడు ఎక్కడైతే పార్వతీ సమేతంగా ఆయన మంచిగా అక్కడ విరాజమానంగా మధ్యలో కూర్చుని ఉంటే వీళ్ళందరూ భక్తులు సనక సనానందులు వీళ్ళందరూ కూడా ఆయన్ని పూజించుకుంటున్నారు. ఆ పార్వతీ సహితంగా కూర్చుని ఉన్న ఆయన ఇక్కడ భూషణాలన్నీ అయితే ఇక్కడ ఏవైతే ఆయన ధ్యానం చేసేటప్పుడు ఆయన రూపాన్ని వర్ణిస్తూ ఎక్కడ కూర్చున్నాడో చెప్పి ఆ మహేశ్వరుని నిత్యం ఎలా ధ్యానిస్తావు నువ్వు? ప్రతిరోజు ఆ ధ్యానం చేసుకునేటప్పుడు అంగాలన్నిటికీ కూడా విశేషంగా ఎక్కడైతే ఆ రేఖాచంద్రుణ్ణి ధరించి ఉన్నాడు. అలాగే ఇక్కడ పార్వతీ దేవితో సహితంగా ఉన్నాడు. ఆ మస్తకం మీద మనోహరమైన మకుటంలాగా చంద్రాన్ని ధరించి ఉన్నవాడు, రత్నాలన్నీ ఆభూషణాలుగా ధరించి ఉన్నవాడు. ఆయన మళ్ళీ 4 హస్తాలతో ఉన్నాడు. ఈ 4 హస్తాలు పరశు మృగముద్ర వర అభయముద్రలు సుశోభితంగా పెట్టుకుని ఉన్నవాడు. పైగా సదా ప్రసన్నగా ఉన్నవాడు. కమలాసనం మీద కూర్చుని ఉన్నవాడు. దేవతలందరూ ఆయనకి అన్ని వైపుల నుంచి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఇట్లా పైగా వస్త్రాలు ధరించి ఉన్నవాడు. ఎటువంటి వస్త్రాలు ధరించి ఉన్నాడైనా అంటే ఆయన రూపాన్ని వర్ణిస్తూ ఆ పరమాత్మ అంగాలన్నీ అన్ని ప్రతిదీ మంగళకరమే. భస్మాన్ని ధరించి ఉంటాడు అని అంటాం, కపాలమాల ధరి అంటాం, పైగా సర్పాన్ని ధరించి ఉన్నాడని అంటాం. కాకపోతే మంగళ స్వరూపుడు. అన్ని వైపుల నుంచి దేవతలందరూ ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. పులి చర్మాన్ని వస్త్రంగా ధరించి ఉన్నవాడు, విశ్వానికి ఆధారమైన వాడు, అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నవాడు. పైగా బీజ రూపము అంటే బీజాలు ఉన్నాయి, అన్నిటిలోంచి మొలకలు వచ్చేసి మహావృక్షాలు అయిపోతున్నాయా? లేదే. అసలు కారణమైన వాడు పరమాత్మ, అందుకే బీజ రూపం అని చెప్పటం. సమస్తానికి మూలమైన వాడు, అందరికీ భయములను తొలగించగలిగిన వాడు, అభయాన్ని ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ అభయవరద హస్తాలని కూడా చెప్పారు. అభయాన్ని ఇస్తున్నవాడు. పైగా ఏం చేస్తున్నాడు అంటే ఎలా ఉంటాడంటే పంచముఖాలతో కలిగి ఉన్నాడు. పైగా ప్రతి ఒక్క ముఖానికి 3 నేత్రాలు కలిగి ఉన్నాడు. జ్ఞాన నేత్రంతో ఉన్నది ఆ శరీరము. దానికి పైగా ఈ త్రినేత్రం అంటే ఏంటి అంటే భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కలుపుకుని. ఇతి ధ్యాత్వా చ సంపూజ్య పార్థివం లింగముత్తమం
జపేత్ పంచాక్షరం మంత్రం గురుదత్తం యథావిధి. ఇలా ఈ రూపాన్ని మనం ధ్యానిస్తూ అది అయిపోయిన తర్వాత ఆ పార్థివలింగ పూజ ఇవన్నీ చేసుకున్న తర్వాత గురువు ద్వారా ఏదైతే పంచాక్షరి మంత్రం అన్నది విధి విధానంగా మనకి లభిస్తుందో దాన్ని మనం జపం చేసుకోవాలి. స్తుతిభిశ్చేవ దేవీశం స్తుతివేత ప్రణాంసుభిః నానాభిధాభిర్విప్రేంద్రాః పఠేద్వై శతరుద్రీయం. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ మంత్రజపం ఇవన్నీ చేసిన తర్వాత విద్వాంసులైన పురుషులు ఏం చేస్తారు, ఆ పరమాత్మనికి మళ్ళీ నమస్కరించి కొన్ని రకాలమైన స్తోత్రాల ద్వారా స్వామిని స్తుతిస్తారు. విశేషంగా శతరుద్రి అనేది మహాభారత అంతర్గతంలో కూడా చెప్పబడింది. 40 శ్లోకాలతో ఉంటుంది. అంటే శతరుద్రీయం అంటే 100 నామాలతో కూడుకున్న ఆ పరమేశ్వరుడు ఒక్క నామాలు. ఇది ఎవరైనా సరే అందులో లోపం వచ్చిందా, ఇక్కడ మంత్రం ఏదైనా స్వరంలో లోపం వచ్చిందని ఏమీ పట్టించుకోకుండా అది సాధారణులకి సులభంగా ఇంతకు ముందు చెప్పారు ముందు శ్లోకాల్లో. ఇప్పుడు కూడా ఆ పరమాత్మను సర్వులు జపించదగిన వేదవ్యాస మహర్షి ద్వారా రచింపబడినది శతరుద్రీయం. మహాభారత అంతర్గతంలో ఉన్నది. అవి 40 శ్లోకాలు. ఇది చేసుకోవటం ద్వారా నిత్యము చేయటం ద్వారా చాలా మంచిది అని విశేషంగా దీని ఫలితం ఏంటి అన్నది చదవటం ద్వారా ఏంటి అన్నది కూడా స్కంద పురాణ అంతర్గతంగా కూడా చెప్పబడి ఉన్నది. శతరుద్రీయం చదవగలిగితే అది చదువుకోవటం, లేకపోతే వినగలిగితే వినగలగటం, లేదా రుద్రం వినగలిగితే. కాకపోతే వినినా సరే దాన్ని మనం చదవాలి అని ప్రయత్నం చేసినా సరే మనకి గురుముఖత నేర్చుకున్నప్పుడు కష్టంగా ఉంటుంది. ఇవైతే నామాలు కాబట్టి 100 నామాలతో కూడుకున్న ఆస్తి. అందుకని ఎవరైనా సరే సులభంగా ఇవి, లేకపోతే కొన్ని స్తవనాలు ఉన్నాయి, ఇట్లాంటివి ఏవన్నా స్తుతుల ద్వారా ఆ పరమాత్మను స్తుతించుకోవాలి. ఎలా అయితే ఇంతకుముందు చెప్పారు పూజలో 16 ఉపచారాలు అని చెప్పి, ఉపచారాలు అయిపోయిన తర్వాత చివరిలో ఏం చేయాలి, జపం చేయాలి, నమస్కారం చేయాలి. ఇలాగే స్తుతులు కూడా చివరిలో చేసుకోవాలి. తతః సాక్షాత్ పుష్పాని గృహీత్వా జలినా ముధా ప్రార్థయేత్ శంకరం భక్త్యా మంత్రైరిభిః సుభక్తితః. మంత్రపూరితంగా ఇవన్నీ చదువుకున్న తర్వాత పైగా చివరిలో ఏం చేస్తాం, దోషుల్లో అక్షింతలు తీసుకుంటాం. ఆయనకి పువ్వులు అక్షింతలు తీసుకుని భక్తి భావంతో ఆ మంత్రాలన్నీ చదివిన తర్వాత మళ్ళీ ఆ పరమాత్మకి ఇవి కూడా ప్రార్థనతో సమర్పించుకుంటూ ఉంటాం. ఏదైనా సరే ప్రధానమైనది భక్తి భావన. ఆ మంత్రాలు చదువుతూ పైగా ఇక్కడ ఆనందంగా చదవాలి, సమర్పణ భావంతో నువ్వు చెయ్యాలి. తావకస్త్వాద్ గుణప్రాణస్త్వా చిత్తోహం సదాముడా కృపానిధే ఇతి జ్ఞాత్వా భూతనాథ ప్రసీదమే. ఇక్కడ పరమాత్మ అందరికీ సుఖాన్ని ఇచ్చేవాడు. నీ మీద కటాక్షం చూపించి నా మీద వ్యతిరేకత చూపించి నన్ను శిక్షించేలాగా నన్ను బాధించేలాగా ఏం చేయడు. కరుణాసాగరుడైన పరమాత్మకి ఇక్కడ సద్భావనలు ఉన్నవాళ్ళైనా దుష్ట గుణాలతో ఉన్నవాడైనా ఎవరైనా పరమాత్మకు సమానమే. అందరికీ సుఖాలనే ఇస్తున్నాడు. దాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా నడుచుకున్నవాడు త్వరగా ఉద్ధరింపబడతాడు. ఎక్కడికో చివరికి వచ్చేసాక ఇంకా రేపో మాపో పోతానన్నాక నాకు ఆ సత్యం తెలిసినా నన్ను నేను మార్చుకునే అవకాశం ఉండదు. కానీ దీని ప్రభావం అయితే ఉంటుంది. అందుకే ఇక్కడ పరమాత్మని కృపానిధి అంటాం. పైగా భక్తవాత్సల భక్తి నీలో లేస మాత్రం ఉన్నా సరే ఆ పరమాత్మ కృప అన్నది అనంతంగా ప్రసరింపచేస్తాడు. భూతనాథ సకల భూతాలు, భూతాలంటే మరణించిన ఆ భూతాలని కాదు, ప్రతి జీవి భూతగణముల్లో ఒక భాగమే. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను పరమేశ్వర. నేను నీవాడిని. ఇప్పుడు నేను నీవాడిని అని పరమాత్మకు చెప్పాలా, పరమాత్మకు తెలియదా అంటే ఆ సత్యం నీకు అప్పుడు తెలిసింది కాబట్టి నువ్వు అని చెప్తున్నావు. నువ్వు నాలో ఉన్నావు కాబట్టి నేను జీవించి ఉన్నానన్న భావనతో నీకు. అందుకే ఈ మీ గుణములందే నా ప్రాణాలు ఉండాలి, సర్వస్వంలో అన్ని జీవుల్లో కూడా నువ్వు ఉన్నావు కాబట్టి ఆ జీవికి ఒక గతి స్థితి కలుగుతున్నాయి. కర్మలు చేయటానికి లోపల చైతన్యం ఉంది కాబట్టి నా ప్రాణాలు నువ్వున్నావు, నాలో ఉన్నావు అన్న నాకు ఎంత సత్యాన్ని తెలుసుకుంటున్నానో అలాగే సకల జీవుల్లో కూడా ఉన్నది నువ్వే. అందుకే జీవుల సర్వస్వంలో ఉన్నది నువ్వే. పైగా నా చిత్తంలో సదా నిన్నే నిలుపుకుంటాను అంటే అంతర్గతంగా అందరిలోనూ ఉన్నాడు పరమాత్మ.
గుర్తించగలగటం, దాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని కొనసాగిస్తూ విరామం లేకుండా మళ్ళీ మనకి వికారాలు రాకుండా, చంచలత్వానికి లోబడకుండా స్థిరత్వంతో ఉండగలగటం మనం అలవర్చుకోవాలి. మూఢులు ఏం చేస్తారు అంటే దానికి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తూ ఉంటారు సదా. అజ్ఞాన వశమును ఇప్పుడు దాకా నేను తెలుసుకోలేకపోయాను, కాకపోతే నాలో ఉన్నది నువ్వే. నా ఇప్పుడు నా మనస్సంతా నేను ఏకాగ్ర చిత్తంతో నీ మీదే నిలుపుతున్నాను. నా సర్వస్వం నువ్వు, సర్వుల్లో సర్వజీవుల్లో ఉన్నది నువ్వు. అలాగే నా మనస్సంతా కూడా నిత్యము నా మనన అంతా నీ గురించే, నా ధ్యాస నీ మీదే ఉన్నది, నేను నీ చింతలోనే ఉన్నాను. అది నువ్వు తెలుసుకుని నా మీద ప్రసన్నుడిగా నా మీద దయ చూపించు అంటే నేను నిన్నే ఆశ్రయించి ఉన్నాను, నాకు నువ్వే దిక్కు అన్న భావనతో. నువ్వు కాకపోతే ఇంకెవరు నన్ను చూసుకుంటారు, అందుకని నీ కృప అన్నది నా మీద ప్రసరింపచేసి నన్ను నువ్వు చూసుకో. ఎందుకంటే అజ్ఞాన వశమును ఇప్పుడు దాకా నేను చాలా చేసి ఉన్నాను. ఇప్పుడు కూడా ఇంకా నేను మారకపోతే, ఆ తత్వం తెలిసాక కూడా నాలో మార్పు రాకపోతే నేను ఇంకా పతనానికి వెళ్ళిపోతాను. పైగా మార్పు నాలో రావాలన్నా మళ్ళీ నీ కృపే నాకు కావాలి. లేకపోతే ఈ మనసులో మళ్ళీ చంచలత్వం వచ్చేస్తుంది. మళ్ళీ నేను నీ సన్నిధికి దూరంగా మళ్ళీ చెయ్యకూడనివన్నీ చేస్తూ ఉంటాను. అందుకు నీ కృప నా మీద ఉండు, ఇలాగ నువ్వే చూసుకో. అజ్ఞానాదతీవ జ్ఞానజపపూజాదికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర. అహం పాపి మహానాధ్య పావనశ్చ భవాన్ మహాన్ ఇది విజ్ఞాయ గౌరీశ యదిచ్ఛసి తథా కురు. అంటే నీ కృపని నా మీద ప్రసరింప చేయటమే కాకుండా నిరంతరము నేను నీ చింతలోనే ఉండాలి. అందుకే శంకర, తెలిసి కానీ తెలియక కానీ నేను ఏదన్నా చేసే ఉంటాను, పూజలో లోపం చేయొచ్చు. అందుకే మనం ఏం చెప్తాం, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. ఇవన్నీ నేను ఎక్కడొక్కడ లోపం చేసి ఉండొచ్చు, కాకపోతే చెయ్యాలన్న భావనతో చేశాను, తెలిసి తెలియక ఏదన్నా చేసి ఉంటాను. అందుకని నీ కృపతో మళ్ళీ నేను ఏదన్నా లోపం చేసినా సరే, అజ్ఞానంతో లోపం చేసుంటాను, కానీ నాకు ఫలితం మాత్రం సఫలంగా కావాలి, పూర్ణంగా కావాలి. అందుకే గౌరీనాథ, ఈ మహాపాపిని నువ్వే కరుణించాలి, నువ్వు కాకపోతే నాకు దిక్కెవరున్నారు నాయన. అందుకుని పావనుల్ని నువ్వేం చెయ్యక్కర్లేదు. ఇప్పుడు అన్ని బాగా ఉన్నవాడిని మనమే ఉద్ధరించక్కర్లేదు. ఎవరికైతే కష్టంగా ఉంటుందో, ఎవడైతే దిగజారిపోతున్నాడో వాడిని కదా ఉద్ధరించాలి. అందుకు నేను మహాపాపిని, అందుకుని నన్ను నువ్వే ఆదుకోవాలి. అందుకే ఇక్కడ మహాపాపిని, పతితుణ్ణి, అందుకుని పతిత పావన అంటారు కదా, ఇట్లాంటి వాళ్ళని ఉద్ధరించేవాడివి నువ్వే. అందుకని నీ కృప నా మీద ఉంచవా. వేద్యేహ పురాణేహ సిద్ధాంతే ఋషిభిర్ వివిధైరపి నా జ్ఞాతోసి మహాదేవ కృతోహం త్వాం సదాశివ. యథా తథా త్వదీయోస్మి సర్వభావైర్మహేశ్వర రక్షణీయస్త్వయాహం వై ప్రసీద పరమేశ్వర. ఇక్కడ ఇంతలాగా సదాశివ అంటే సదా ఉన్నవాడి నువ్వే. వేదాల్లో, పురాణాల్లో, ఎన్నో రకాల శాస్త్రాల్లో, సిద్ధాంతాల్లో ఎన్నో రకాల మహర్షులందరూ కూడా ఎన్నో రాసి ఉన్నప్పటికీ కూడా పూర్ణ రూపంలో నిన్ను తెలుసుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. అయితే ఆ మహర్షులకే సాధ్యం కానప్పుడు నేను ఎటువంటి వాడిని, నేను ఇంకా అజ్ఞానంలో ఉన్నాను కదా, నాకు ఎలా సాధ్యం అవుతుంది, నేను తప్పులే చేస్తాను, నేను పాపాలే చేస్తాను. ఎందుకంటే నేను అజ్ఞానంలో ఉన్నాను. నిన్ను తెలుసుకునేది అటువంటి వాళ్ళకే, సిద్ధులకే కానప్పుడు పూర్ణంగా నా వంటి వాడికి ఎలా సాధ్యం అవుతుంది. అందుకని నేను ఎలా ఉన్నా, ఏది చేసినా, నేను ఏ భావనతో చేసినా సరే నేను నీ వాడినే కదా, నేను నీ భక్తుండే కదా, నేను నిన్నే ఆశ్రయించి ఉన్నాను కదా, నన్ను నువ్వే రక్షించాలి కదా. అందుకని ఓ పరమేశ్వర, నువ్వు కాకపోతే నన్ను ఎవరు రక్షిస్తారు. ఇత్యేవం సాక్షాత్ పుష్పాణ్యా ఆరోప్య వా శివోపరి ప్రాణమిద్భక్తితః శుంభం సాష్టాంగం విధివాన్ ముని తతః ప్రదక్షిణాం కుర్యాద్యతోక్త విధినా సుధిః పునః స్తువీత దేవీశం స్తుతిభిః శ్రద్ధయాన్వితః. అందుకుని నా పట్ల అంటే తెలిసి చేశానో, తప్పులు చేశానో, ఎలా చేశానో భావంతో ఏదన్నా మధ్యలో మళ్ళీ వికారం వచ్చి ఉండొచ్చు.
కానీ నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను, నిన్నే ఆశ్రయించి ఉన్నాను, అందుకు నా రక్ష నువ్వే చూసుకో, ఆ యోగ్యత కూడా నాకు నువ్వే ప్రసాదించాలి, నా మీద నువ్వు ప్రసన్నుడిగా, ఇలా ప్రార్థనతో ఆ పరమాత్ముని త్రికరణ శుద్ధిగా ఆశ్రయించాలి. ఆ చేతిలో ఉన్న పువ్వులు అక్షింతలు అప్పుడు పరమేశ్వరుడికి మనం సమర్పించుకోవాలి. భక్తి భావంతో విధి విధానంగా చివరిగా సాష్టాంగ నమస్కారం. మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం, ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద అలా శ్రద్ధతో చేసుకోవాలి. అందుకే ఉపాసకుడు శాస్త్రంలో చెప్పినట్టుగా విధి విధానంగా ఇష్టదేవతకి ఇవన్నీ చేసి సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత మళ్ళీ ప్రదక్షిణ చేస్తాము. తతో గలర్రవం కృత్వా ప్రాణమేచ్చూచినం బ్రదిః కుర్యాద్విజ్ఞప్తి మాధృత్య విసర్జన మతాచరేత్. అంటే ఇక్కడ ఏ విధి విధానాలు చెప్పబడినా చివరికి ఏం చేస్తున్నాం అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పార్థివ లింగాన్ని మనం విసర్జన చేస్తున్నాము. శ్రద్ధాపూర్వకంగా స్తుతుల ద్వారా పరమేశ్వరుని స్తుతించుకున్న తర్వాత అక్కడ పవిత్రంగా ఆ సాధకుడు ఆయనకి మళ్ళీ ఒక్కసారిగా నమస్కరించి చివరిగా మళ్ళీ విజ్ఞప్తి చేసుకుంటూ మళ్ళీ ఆ శివలింగ పార్థివలింగాన్ని మళ్ళీ విసర్జన చెయ్యాలి. ఇత్యుక్త మునిషార్ధూలాః పార్థివార్చి విధానతః భుక్తిధా ముక్తిధా చైవ శివభక్తి వివర్ధిని. అంటే మునులారా, అంటే ఇవన్నీ మునులకి ఏం చెప్పారు, భక్తిభావంతో చేసిన దానికి ఎలా అయితే అక్కడ నీకు ప్రతిదానికి అభిష్ట మనోవాంఛిత ఇవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పాడు. ఉపాసకుడు బుద్ధితో అంటే త్రికరణ శుద్ధిగా భక్తి భావనతో, పైగా భావన అన్నది మళ్ళీ నిర్మలంగా ఉండి నిష్కామంగా ఉండి అలా నువ్వు ఎప్పుడైతే పరమాత్మనే నువ్వు ఆరాధిస్తున్నావు విధి విధానంగా పార్థివలింగానికి చెప్పినట్టుగా విధి విధానాలతో ఎవరైతే చేస్తున్నారంటే ఇన్ని క్రతువులు ఏదైతే ఇంతకుముందు వైదికపరమైన మంత్రాలతో అది సాధ్యమైనది అవి, లేదా సంక్షిప్తంగా అది కూడా కాకుండా సాధారణ వాళ్ళకి 8 నామాలతో అంగన్యాస కారణ్యాస ధ్యానం ఇటువంటి వాటితో ఎవరైతే చెప్పారో అలా ఎవరైతే చేస్తున్నారో పార్థివలింగాన్ని 3 రకాలుగా ఏది కుదిరితే అది భోగము మోక్షము రెండూ ఇస్తుంది. అలాగే ఇంకా ఇంకా భక్తుడికి భక్తి అన్నది వృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే నీలో మాలిన్యాలు కానీ వికారాలు లేని స్థితికి వెళ్ళిపోతావు. ఇత్యధ్యాయం శుచితేన యః పఠే శృణుయాదపి సర్వపాప విశుద్ధాత్మ సర్వాన్ కామాన్ వాప్నుయాత్. ఏ శ్రద్ధతో ఈ స్తోత్రముల ద్వారా పరమాత్మను స్తుతించటమే కాకుండా ఇవన్నీ చేసిన తర్వాత ఎవరైతే అంటే ఈ అధ్యాయాన్ని కూడా శుద్ధమైన మనస్సుతో చదువుతున్నారో లేకపోతే వేరే వాళ్ళకి వినిపిస్తున్నారో లేకపోతే వింటున్నావో దాని ద్వారా కూడా పాపాల నుంచి ముక్తి లభిస్తుంది. పైగా వినటం ద్వారా కూడా సకల కోరికలు కూడా మనకి నెరవేరుతాయి. ఆయురారోగ్యధం చైవ యశస్యం స్వార్గ్యామేవ చ పుత్ర పౌత్రాది సుఖధామాఖ్యానమితి ఉత్తమం. అంటే ఈ ఉత్తమమైన అధ్యాయాన్ని చదవటం ద్వారా లేకపోతే వినటం ద్వారా కూడా ఏమవుతుందంటే పాపాలు తొలగిపోతున్నాయి, సకల కోరికలు నెరవేరుతున్నాయి. ఇంతేకాకుండా ఆయుష్ దీర్ఘాయుషు లభిస్తుంది. దీర్ఘాయుష్ అంటే నువ్వు 1000 ఏళ్ళు బతికేస్తావు, లేకపోతే అంతా నువ్వు ఉంటావు, అందరూ వెళ్ళిపోయినా అని కాదు. ఇక్కడ నా ఆయుష్ ఎంతైతే ఉందో అకాల మృత్యులు ఇవన్నీ రాకుండా పైగా ఆరోగ్యంగా అంతకాలం నేను సుఖంగా బతుకుతాను. పైగా ఈ సుఖంగా బతికేది ఎలా బతుకుతాం, ఆరోగ్యంగా బతుకుతాం. ఆయుష్ ఉంది కానీ ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకుంటాం మనం, మనకు పని చేయడానికి నలుగురు కావాలంటే ఎలా కుదురుతుంది. పైగా ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, పైగా యశస్సు ఉంది, సంపత్తి, సుఖం, పైగా స్వర్గం, పైగా పుత్రపౌత్ర అంటే మనవాళ్ళు కొడుకులే కాకుండా అంటే పిల్లలే కాకుండా మనవాళ్ళని కూడా చూస్తావు, పైగా సుఖంగా ఉంటావు. వినటం ద్వారా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే పూజ దేనికి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, భక్తితో. ఎలా అయితే అంత వేదికమైన మంత్రాలతో చదువుతూ ఇంత చెయ్యాలి అంటే అందరికీ సాధ్యం కాదే. గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుని చెయ్యాలి, లేదా సులభంగా 8 నామాలు చెప్పాడు ఒక 5 నిమిషాల్లో అయిపోయే పూజ. అంటే నీకు భక్తి శ్రద్ధ ఉండాలి. అలా నువ్వు ఏది చేసినా, ఎలా అయితే చరాచర జీవరాశుల్లో దేనికి చెట్టుకు నీరు పోసినా ఇంకో జీవికి నువ్వు ఆకలి తీర్చేలాగా చేసినా ఏది చేసినా సరే పరమాత్మకి చేసావన్న భావనతో చేయగలిగితే ప్రతిదీ నీకు సుఖాన్నే ఇస్తుంది. ఒకరికి ఇవ్వటం నేర్చుకో, ఒకరికి చెయ్యటం నేర్చుకో, మాట సాయం చేస్తావు. ఏది చేసినా సరే, ఏది చెయ్యకుండా దుర్భాషలాడినా ఇంకొకరిని మానసికంగా నువ్వు బాధకి గురి చేసేలాగా చేసినా సరే
మహాపాపాలు అంటుకుంటాయి. పాపం వస్తుందో పుణ్యం వస్తుందో పక్కన పెడితే నీ ప్రశాంతతను కూడా నువ్వు కోల్పోతావు. ఎందుకంటే మనస్సాక్షి అన్నది ఒకటి ఉంటుంది. నువ్వు తప్పు చేసావో మంచి చేసావో నీకు చెప్తూనే ఉంటుంది. ఒకళ్ళకి ఏది ఇవ్వటానికి నీకు మనసు రానప్పుడు, చెయ్యటానికి మనసు రానప్పుడు కనీసం వాళ్ళకి బాధకి కారణానికి కూడా కాకు. ఆయుష్ ఉండి, ఆరోగ్యం ఉండి, అన్నీ ఉండి కూడా మళ్ళీ నువ్వు ఇవన్నీ లభించాక కూడా ఎలా ఉంటున్నావో దాన్ని బట్టి మళ్ళీ ఇవి నువ్వు పోయేదాకా ఉంటాయి. లేకపోతే ఇన్ని ఉన్నవి నీకు తారుమారు అవ్వటానికి ఒక్క నిమిషం చాలు. ఎందుకంటే భక్తి భావనతో ఎలా అయితే నువ్వు చేస్తూ ఉంటే భక్తి వృద్ధి చెందుతుందో, ఈ వృద్ధి చెందే క్రమంలో నాకు మధ్యలో వికారాలు వచ్చి ఈ వృద్ధి సంపత్తి ఇవన్నీ చూసి మళ్ళీ నేను చంచలత్వానికి లోబడ్డానంటే ఈ వృద్ధి అలా మళ్ళీ శూన్యమైపోయేది కూడా ఉంటుంది. ఇహలోకంలో ఎన్ని సంపాదించుకున్నావన్నది కాదు, కాకపోతే కర్మల ద్వారా నేను పోయినా సరే ఆ కీర్తి అన్నది నా కుటుంబానికి, అలాగే నా తర్వాత తరానికి కూడా, వాళ్ళకు కూడా ఇవి లభిస్తూ ఉంటాయి. ఇక్కడ పుత్ర పౌత్ర అని చెప్పారంటే అర్థం ఏంటి? నేనంటూ వెళ్ళిపోతాను, నేను ఏదైనా చేయరాని పని చేసి కొంతమందిని బాధించి నేను వెళ్ళిపోయినప్పుడు పలానా వాళ్ళ వల్ల మాకు బాధ కలిగిందని ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా, పిల్లలు మనవాళ్ళు వాళ్ళు అనుకుంటారు కదా. ఇలాంటివేవి లేకుండా వెళ్ళిపోవాలి మనము భక్తి భావంతో. అందుకే శ్రద్ధ భక్తి అని ఎందుకు చెప్తున్నాడు సాధకుడు? ఆ చిత్తం అన్నది, ఆ మనస్సు అన్నది ఎలా ఉండాలంటే మాలిన్యాల రహితంగా ఉండాలి. అందుకు ఇక్కడ ఈ అధ్యాయాన్ని చదివినా అంటే నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్నది నీకు అర్థమవుతుంది. అర్థమయ్యే కొద్దీ ఏం చేస్తాం మనం? ఇలా ఉండకూడదు, అన్నీ నాకు ఒక్క రోజులో ఏం మారిపోవు, క్రమేణా ఒకటొకటి మార్చుకుంటూ వెళ్ళిపోతాను. ఇది మాట్లాడచ్చు, ఇది మాట్లాడకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు. దీంతో శివమహాపురాణంలో విద్యేశ్వర సంహితలో 20 చాప్టర్ సంపూర్ణం.